వాడి దిస్ ఒక క్రిమినల్ కోర్టులో హాజరుపరచడానికి ఎంతమంది పోలీసులా? సార్, అతన్ని కోర్టు దగ్గర కిడ్నాప్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుచేత కొంత పోలీస్ ఫోర్స్ ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో కోర్టు దగ్గర, మరికొందరు బాంబే రూట్ లో 7వ కిలోమీటర్ దగ్గర నాతోనూ ఉంటారు. ఐసి. ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? స్టేట్ రౌడీగా మన డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసిన కాళీచరణ్ ఉరఫ్ పృథ్వీరాజ్. చాలా జాగ్రత్తగా డీల్ చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడండి. అలాగే సార్. హలో, నేను డిఐజీని మాట్లాడుతున్నాను. మీరు స్టేట్ రౌడీ అనుకుంటున్న ఆ కాళీచరణ్ పోలీస్ ఇన్ఫార్మర్. అతని అసలు పేరు పృథ్వీరాజ్. కాళీచరణ్ పోలీస్ ఇన్ఫార్మర్? అవును. మీరు చేసే కిడ్నాపింగ్ డ్రామా ముగింపు వరకు ఎస్పీ నాగమణితో చెప్పేశాడు. ఆమె బొంబాయి రోడ్డు 7వ కిలోమీటర్ దగ్గర ఉంటుంది. తిమింగలాన్ని మింగగల ఈ భూపతి దగ్గర పిల్ల చేపల ఆటలు సాగవు. నేను ఆడి చూపిస్తాను డ్రామా. పట్టుకోండి, 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 పట్టుకోండి. ఆగలాగా కారటు తిప్పు. ఆ పక్క చెక్ పోస్ట్ ఉంది. ఆ పక్క చెక్ పోస్ట్ ఉంటే ఈ పక్క పోలీసులు ఉన్నారు. పోలీసులా? మరీ అంత స్టిల్ ఇవ్వకు. స్టీలు కాదు, ఎత్తడి కాదు. విషయం అర్థం కావడానికి కాస్త వివరంగా చెప్పండి. వివరాలు చెప్పడానికి ఏముంది? కాళీ ఉరఫ్ పృథ్వీరాజ్. నువ్వు ద్విపాత్రాభినయం చేస్తే నేను శతావధానం చేయగలను. నా రహస్యాలన్నీ తెలుసుకోవడానికి ఎస్పీ నాగమణి నిన్ను పోలీస్ ఇన్ఫార్మర్ గా నియమించిందన్న సంగతి కూడా తెలుసుకోలేనంతటి వెర్రి వెంగళప్పను కాదు. తెలుసుకున్నావుగా, అయితే వస్తా. ఆగు. నువ్వు తుపాకీ గుళ్ళకు కూడా భయపడవని నాకు తెలుసు. అటు చూడు. భారతంలో భీష్ముడిని చంపడానికి అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకున్నాడు. నేను ఈ శిఖండిని అడ్డు పెట్టుకుని నిన్ను మట్టు పెడుతున్నా. అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ టైంకి రావాల్సిన పృథ్వీ ఇంకా రాలేదు. ఏమైనా ఆటంకం జరిగిందేమో. నేను వెళ్ళి చూసొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఓకే మేడం. డ్రైవర్.
కంగారు పడకు. నిన్న ఇక్కడికి చంపడానికి తీసుకురాలేదు, నీ మనసు మార్చడానికి తీసుకొచ్చాం. నువ్వు మావాడు నిర్దోషి అని కోర్టులో సాక్ష్యం చెబితే నిన్ను లక్షాధికారిని చేస్తాను. ఎవరికి కావాలి నీ లక్షలు? దేవత లాంటి నాగమణమ్మ పెనివిటిని వీడు చంపుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ సంగతే నేను కోర్టులో చెప్తాను. అన్నయ్య, ఇది ఓల్డ్ స్టైల్కి లొంగదు. నేను మోడర్న్ స్టైల్లో ఒప్పిస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే. తమ్ముడు, ఒరేయ్, తోలు పట్టుకోండి. ఏమైందమ్మా? ఏమిటమ్మా? ఏమైంది? ఆశా, ఆ నరేంద్ర భూపతి వాళ్ళు ఎక్కడ? ఏమిటా ఏం జరిగింది? చెప్పమ్మా. ఏమే రాక్షసి, అక్కడ నా తమ్ముడిని ఘోరంగా చంపేసి ఏమీ తెలియదా వచ్చి ఇక్కడ నిలబడ్డావా? ఏమిటి నువ్వు మాట్లాడేది? అక్కడ ఏం జరిగిందో మీ కళ్ళతోనే చూడండి. రండి రండి, ఎంత దారుణమో చూడండి. ఇంకా చూస్తారేమిటమ్మా? ఆ హంతకురాలకి సంఖ్యలు వేయండి. మేడం, ఏ కేసులో సాక్షిగా కోర్టుకు తీసుకెళ్లాలనుకున్నామో ఆ కేసులో సాక్షి ముద్దాయిగా మారింది.